ఇండియా కూటమికి ఓట్లు వేయండి. ఇండియా కూటమికి 2 ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వెల్లుర్తిలోని పాత బస్టాండ్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వాన్ని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ రామకృష్ణ, ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ రామచంద్రయ్య, రాంపుల యాదవ్, ఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లలిన్ బాబు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి జగన్నాథం, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, మునెప్ప జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి సోమన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఆయన పరిపాలన చూస్తా ఉంటే ఆయన అంటాడు 2019లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేశాను, 99% చేశాను. ఏం చేశామయ్యా? నీవే చెప్తావు కదా మద్యపాన నిషేధం పెడతాను అని పెట్టిన తర్వాత 2024 ఓట్లు అడుగుతానన్నావు. మరి మద్యపాన నిషేధం పెట్టావా? ఎక్కడ చూసినా ఏరులై పారుతా ఉంది మద్యము. అదేవిధంగా ఒక రోడ్డు వేయలే, ఒక ప్రాజెక్టు కట్టాలే, ఒక కాలువలవలే, సిపిఎస్ రద్దు చేయలే, మెగా డిఎస్ అని చెప్పి తెగ డిఎస్సి చేసావు, ఉద్యోగాలు ఇవ్వలే. ఏమయ్యా అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను. వాలంటీర్లు ఉద్యోగాల పాపము ఆ పిల్లలకు 5,000 రూపాయలు ఇచ్చి అవి ఉద్యోగాలని చెప్తావా? మోసం చేస్తావా? నువ్వేం చేసావా? 5 ఏళ్ళని అడుగుతా ఉన్నా. ఏమి అక్కర్లా, ఒకటి అడుగుతా ఉన్నా. మీ చిన్న ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ చేసి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు పులివెందుల్లో పిల్లని అడిగినా చెప్తాడు, ఎవరు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళడంలా. పైగా ఏమంటాడు, షర్మిలమ్మని, సునీతమ్మని, వాళ్ళ ఇద్దరు చెల్లెలను కూడా తిడతా పోస్టింగ్లు పెడతారు. తిట్టిస్తావు. నీవే మైక్ తీసుకొని షర్మిలమ్మ చీర కట్టుకుందని చెప్పి చెప్తావు. నీకేమైనా సిగ్గుంది అని అడుగుతా ఉన్నా. ఒక నాయకుడు చంపితే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే ఎవరు చంపారో చెప్పలేవా? పైగా చంపులని పక్కన నిలబెట్టుకొని ఎంపీ టికెట్ ఇస్తావా? ఏమంటాడు పులివెందుల్లో ఐఏఎస్ అవినాష్ రెడ్డి పిల్లోడంట, చిన్న పిల్లోడు అమాయకుడు, నోట్లో ఏలు పెట్టే కొరకుడు. నోట్లో ఏలు పెట్టు, నీ చెయ్యే కొరికేస్తాను. ఇవాళ ఈ రకంగా నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే ఒక్కదాన్ని చేయలేదంటే, కాబట్టి వాడు చెప్తా ఉన్నాం, నువ్వు పరిపాలనకు అర్హుడు కాదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలి. అందుకోసం ఇవాళ ఇండియా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరం కలిసి ఇవాళ ముందుకు సాగుతా ఉన్నాం. మమ్మల్ని అందరూ కూడా గెలిపించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇదే హుషారు మే 13 వరకు ఉండాలి. డబ్బు సంతులతో వాళ్ళు వచ్చినా సరే డబ్బులు తీసుకోండి. ఆ డబ్బులన్నీ మనమే. ఆ డబ్బులేమి ఎవరు కాదు, ఆ డబ్బులన్నీ మనమే. ఎట్టికి సంపాదించిన డబ్బులు, కొల్లగొట్టిన డబ్బులు, లిక్కర్ డబ్బులు, ఇసుక డబ్బులు, మైనింగ్ మాఫియా డబ్బులు, గాలి జనార్దన రెడ్డి డబ్బులు. కాబట్టి అవంటే తీసేసుకోండి. కానీ ఓటు మాత్రము నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మన తరఫున మాట్లాడే నాయకుడు మన రామచంద్రయ్య కంటి కొడవలి గుర్తుపైన మీ ఓట్లు వేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ గారి హస్తం గుర్తుపైన మీ ఓట్లు వేయాలని కోరుతా. మరి ఇవాళ వెల్లుర్తి సంత జరుగుతూ ఉంది. మరి మన వాళ్ళు సరిగ్గా రోడ్డుకి అర్థం పెట్టారు ఒకేసారి. ఇక్కడ ప్రయాణికులు, బస్సుల్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళు కూడా ఒక 10 నిమిషాల పాటు మాతో సహకరించమని కోరుతా ఉన్నాం. మీరు హారన్లు కొడతా ఉంటే
మీ ఆరంభ సౌండ్ మాకంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. కొద్దిసేపు మాతో సహకరించండి. ఇవాళ మన రాష్ట్ర అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్కు ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇవి మామూలు సాధారణ ఎన్నికలు కాదు, మన పంచాయత్ బోర్డు ఎన్నికలు కాదు, లేదా మున్సిపాలిటీ ఎన్నికలు కాదు. భారతదేశం 143 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. మన దేశ భవిష్యత్తుకు సంబంధించి ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో మన కర్నూలు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఇవాళ రాంపుల యాదవ్ గారు నిలబడతా ఉన్నారు. రాంపుల యాదవ్ అంటే చాలా మంది తెలియదు, లక్కీ 2 అంటే బాగా తెలుసు. లక్కీ 2 గోపానికి ఏమో లక్కు తగ్గుతుందో లేదో తెలియదు, కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, కమ్యూనిస్టులు గెలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఆ స్థానంలో ఇండియా కూటమి తేవడానికి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పత్తికొండ అసెంబ్లీ స్థానంలో గతంలో మన వెల్దుర్తి మండలము, కృష్ణగిరి మండలం కూడా లేవు. మరి ముఖ్యంగా వెల్దుర్తి మండలం పాణ్యం నియోజకవర్గంలో ఉండింది, కానీ ఇటీవల పత్తికొండ నియోజకవర్గంలోకి వచ్చింది. మన రామల్ల కోట వరకు పత్తికొండ నియోజకవర్గం గుంటకల్ దగ్గర ప్రారంభమయ్యే మధ్యకర మొదలుకొని మన ఇక్కడ రామల్ల కోట వరకు పత్తికొండ నియోజకవర్గం ఉంది. మరి పత్తికొండ తాలూకాలో కర్నూలు జిల్లాలో అది ఏ పోరాటం జరిగినా, అది రైతు పోరాటం జరిగినా లేదా పేదవాళ్ళ పోరాటం జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళతో పాటు నిలబడి పోరాడిన అభ్యర్థి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రామచంద్రయ్య. కంకి కొడవలి గుర్తు పైన మీరు ఓట్లు వేయాలని కోరుతా ఉన్నా. అయ్యా, ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నారంటే రామచంద్ర కమ్యూనిస్ట్ పార్టీ అయినంత మాత్రాన్ని కాదు, జగన్ బ్రాండ్ ఎక్కువైనట్టుంది. అదే ఇవాళ మీరు కూడా టీవీలో చూస్తా ఉన్నారు, అసెంబ్లీలో ఏం జరుగుతా ఉందో మనం పాపం ఆడవాళ్ళు అనే పిల్లల్ని చూడొద్దని అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతా ఉంది అసెంబ్లీలో రైతుల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? పేదవాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? నీళ్ల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? అవేం మాట్లాడంలే. అసలు మిసలు దూతున్నారు, కొన్నోడైతే తొలగొడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రజల సమస్యల పైన మాట్లాడే వాళ్ళు లేకుండా పోయారు. ఎవరైతే మిసాలు దూతాడో, ఎవరైతే తొడలు కొడతాడో, ఎవడో రాండ్రా చూస్తామంటాడో, ఎవరైతే పెళ్ళాలు తిడతాడో, ఎవరైతే ఆడవాళ్ళని తిడతారో వాళ్ళు ఆడమే కూర్చున్నారు. ఏమయ్యా అసెంబ్లీలో వాళ్ళ అవసరమా? వాళ్ళ అవసరం ఏముంది? వాళ్ళు ఈడే మన వెల్దుర్తి బస్ స్టాండ్ లో కొట్టుకోవచ్చు, కర్నూలు బస్ స్టాండ్ లో కొట్టుకోవచ్చు, మీసాలు దూకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. అందుకోసం చెప్తా ఉన్నా, రామచంద్ర లాంటి ఒక ఎమ్మెల్యే ఉంటే ప్రజల తరఫున మాట్లాడతాడు, రైతుల తరఫున పోట్లాడతాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాడిని వినిపిస్తాడు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఒక రౌడీల గుంపు మాదిరి తయారైంది. అందరు కూడా డబ్బున్న కోటీశ్వర్లు. ఇవాళ ఎలక్షన్లు అంటే ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే మన పల్లెల్లో ఒక సామెత ఉంది, తిక్కదాని పెళ్ళిలో తిన్నోడే మనగాడంట. ఇప్పుడు కూడా ఒక తిక్కదాని పెళ్లి జరుగుతా ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు అంటే కూడా ఒక తిక్కదాని పెళ్లి అయిపోయినాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 20 కోట్ల రూపాయలు పంపినాడు. కావాల్సిన అడగండి, ఎవరినైనా కాదంటారేమో నా దగ్గర రమ్మనండి. 20 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అరే ఈసారి నేను డబ్బు లేని వాళ్ళకి టికెట్ ఇవ్వలేను, డబ్బున్న వాళ్ళే రాండి, మీ అకౌంట్ చూపండి, అకౌంట్ లో డిపాజిట్ చేయండి, అప్పుడే టికెట్ తీసుకోమని చెప్పారు. కాబట్టి మొత్తం డబ్బుతో రెడీ అయిపోయారు. మొన్న నేను గుంటూరుకు పోతే గుంటూరులో చెప్తా ఉన్నారు, ఒక పోస్టల్ బ్యాలెట్ కి ఒక్కొక్క అయ్యవారికి 6,000 రూపాయలు ఇచ్చినారు. ఎంత? 6,000. మరి పోస్టల్ బ్యాలెట్ కి ఏమన్నా దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మన ఓటు ఎంతో ఆ ఓటు కూడా అంతే. కానీ వాళ్ళ ఒక్కొక్క ఓటుకి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ 5 ఏళ్ల పాటు దోపిడీ చేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఏదైతే డబ్బు పంచుతా ఉన్నారో ఆ డబ్బులు వాళ్ళవి కాదు, అన్ని కూడా ఇసుకలో సంపాదించిన డబ్బులు అవి. మన చెరుకులపాడు అందరి దగ్గర ఇసుక ర్యాంపులు ఏదైతే కొట్టారో ఆ డబ్బులే. అదే విధంగా వెల్లుత్తులో ఇంతకుముందు మనం చూసాం కదా జగన్ బ్రాండ్, ఆ జగన్ బ్రాండ్ డబ్బులు అవన్నీ మొత్తం కూడా బ్రాందీ వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మొత్తం ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఏ షాపులో బ్రాందీ కొన్నా, ఏ షాపులో విస్కీ కొన్నా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోతా ఉన్నాయి. 60 రూపాయలు విలువ చేసేదాన్ని 140 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఆ డబ్బులంతా కూడా కొల్లగొట్టారు. 1,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా 20 కోట్ల రూపాయలు పంపుతా ఉన్నాడు. ఆ డబ్బుతో మళ్ళీ గెలవాలనుకుంటా ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఆలోచించము మాకేదో ఓట్లేండి సార్, ఏదో తిరునాళ్ళు జరిగినప్పుడు ఇప్పుడు పల్లెల్లో తిరునాళ్ళు జరిగితే పాపం ఏ ఇంటికి పోయినా సరే వాడు కోడు వస్తే వాడు గొర్రె వస్తాడు, ఇంకోడు దున్నపోతులకు వస్తాడు, అందరూ మా ఇంటికి రా మా ఇంటికి రా అని భోజనానికి అని పిలుస్తా ఉంటారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ఆ రకంగా పిలుస్తా ఉన్నారు. రామామ రాయన్న మాయన్న అని పిలుస్తా ఉన్నారు. దొంగ మొక్కలు మొక్కుతా ఉన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. నేను నిన్న అనంతపురం పోతే అనంతపురంలో చెప్పారు, ఒక ఆయన పాపం అంతకుముందు పెద్దగా ఎమ్మెల్యే కాదు ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి అనంతపురంలో తీసుకొని వచ్చి దిగుతానే ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఆయన దగ్గర చెప్పారు, రే నువ్వు ఎలక్షన్ లో గెలవాలంటే మామూలు కాదు, మొత్తం మేము చెప్పిండు అందరికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒకే రోజు 2 కోట్ల రూపాయలు వాటితో ఇప్పించినారు. ఒకరికి 5,000, ఒకరికి 10,000, ఒకరికి 25,000, కొంతమందికి 50,000, 2 కోట్ల రూపాయలు ఒకే రోజు అందరికి కూడా పంపిణీ చేయించినారు. కాబట్టి ఏమంటే ఇవాళ డబ్బు చుట్టూ రాజకీయం నడుస్తా ఉంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది మామూలు ఎన్నిక కాదు. ఇవాళ నరేంద్ర మోడీ 3వసారి ఈ దేశంలో అధికారంలో వస్తే మనం వెలుగుతులో చెప్తా ఉన్నాను, రాసుకోండి. మళ్ళీ ఇవాళ భారతదేశంలో ఏ రాజ్యాంగం అయితే అమల్లో ఉందో ఆ అంబేద్కర్ రాజ్యాంగము ఈ దేశంలో అమల్లో ఉండాలి. మోడీని అధికారులకు రానిద్దామా? మరి ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమం ఇస్తే ఢిల్లీ సరిహద్దుల్లో కూడా రాకుండా చేయకుండా రైతుల్ని నానా ఇబ్బందులకి గురి చేసినటువంటి నరేంద్ర మోడీ. అందుకని ఈనాడు పంజాబ్ లో హర్యానాలో రైతు బిడ్డలు మమ్మల్ని నువ్వు ఢిల్లీ రానిలేదు కదా, నువ్వు మా గ్రామాలకు ఏ రకంగా వస్తావు, మా ఇళ్ళకి ఏ రకంగా వస్తావని చెప్పి లెక్కదీసి నిలదీసి గోబ్యాక్ అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా పంజాబ్ హర్యానాలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అందుకని నరేంద్ర మోడీ మళ్ళీ అధికారులకు రావడానికి వీల్లేదు. నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కథం చేసినటువంటి పరిచయం. నరేంద్ర మోడీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొందరగా తక్కినటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. ఆ రకంగా మతం పేరుతో కొనరికించేటువంటి ఈ దేశం వల్లకాడుగా మారేటువంటి ప్రమాదం రాబోతా ఉంది. అందుకని రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఆయన ఎన్డీఏ కూటమికి గుణపాఠం చెప్పాల్సిన
చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా రాబోతా ఉంది. అందుకనే దానికి భిన్నంగా భారతదేశంలో 28 రాజకీయ పార్టీలు మొత్తం అందరూ కూడా ఒక కూటమిగా ఇండియా కూటమి పేరుతో అధికారులకు రావటం కోసం నరేంద్ర మోడీని గద్దెదించడం కోసం ప్రయత్నాలు చేయటటువంటిది జరుగుతూ ఉంది. అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాంపూర్ యాదవ్ గారిని ఆయన గుర్తు అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని సుడిగుండంలో కుప్పకొల్చినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు, యువకులకి విద్యార్థులకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు. రాయలసీమైనటువంటి రాయలసీమలో ఎటువంటి ప్రాజెక్టులు కూడా లేకుండా వెనకబడటానికి జరిగేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఉదయం నుంచి మేము పట్టుకున్న నియోజకవర్గం చూస్తా ఉన్నాం. అందరి కాలంలో ఎక్కడేసిన బొమ్మలు అక్కడన్నట్టుగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. నల్ల రేగడైనటువంటి మంచి కళ్ళ కలిగినటువంటి భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కానీ వర్షాలు లేవు, నీళ్లు లేవు. అందుకని కర్నూలు కాటకాలు కొనేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవగల లాంటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు అధికారులు వస్తే మన రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలైనట్టుగా కృష్ణా గోదావరి నదుల అనుసంధానాలు జరిగేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. కానీ ఆ ప్రాజెక్టు ఇలా నత్తనడక నడిచేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా భారతదేశంలో రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇలా రుజువు చేయబడుతుంది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాడటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని అటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలుంటూ ఆ రకంగా ఆయన స్థానంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, కూటమిగా ఈ ముగ్గురు కూడా తోడుదొంగల్లాగా